కుటుంబము దేవుని పరిచర్య బలంగా చేస్తూ ఉన్నారు. వారి తండ్రి గారు కూడా సేవకులే, ప్రస్తుతం లేరు కానీ ప్రభుత్వం నిద్రించారు కొన్ని సంవత్సరాల ముందు. అమ్మగారు చక్కటి సువార్త పరిచర్య చేస్తూ ఎంతోమందిని బలపరుస్తూ దేవుని సేవలో వాడబడుతున్నారు. అలాగే మరి డేవిడ్ కృపానంద్ గారు వాళ్ళ బ్రదర్ కూడా దేవుని పరిచర్యలో ఉంటూ మరి మొన్న దినాన్న తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక క్రిస్మస్ దినాల్లోనే అది ఏర్పాటు చేశారు. వారి సంఘం అంతా కలిసి మరి మనము మీటింగ్లు పెట్టినప్పుడు ఎలాగైతే మన సంఘ బిడ్డలో మీటింగ్లకు అయ్యే ఖర్చులు ఎలాగైతే భరించారో అలాగే ఆ రోజు జ్ఞాపకార్థ కూడికకు వారి తండ్రి గారి కోసం ఏర్పాటు చేసినప్పుడు పెద్ద స్టేజీ వేసి పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి శ్రీకాకుళం నుంచి ఒక గొప్ప మంచి సేవకులను పిలిచి చక్కగా అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది వచ్చారు. ఆ రోజు ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా ఆ ప్రార్థన కూడిక జరగడము, నేను కూడా వెళ్ళాను. ఆ ప్రార్థనలో పంచుకున్నాను. చక్కటి ఆహార పదార్థాలు కూడా ఆ రాత్రి ఏర్పాటు చేశారు అందరికీ. మరి ఎంతో ప్రయాసతో సంఘము మంచి సంఘాన్ని దేవుడు వారికి ఇచ్చారు. అంతేకాకుండా వారు కూడా చాలా దేవుల్లో మంచి పరిచయం చేస్తున్న మంచి దైవ సేవకులు, ప్రార్థన పరులు. మరి ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేక సంఘాల్లో మరి దేవుని కొరకు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న సేవకులు తమ్ముడు డేవిడ్ కృపను వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రాత్రి మనం నేరుగా ఇంక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి చిన్నప్పుడే దైవజనులు కూడా చిన్నతనంలోనే చక్కగా ఆరోగ్యంగానే జన్మించినప్పటికీ చిన్నతనంలోనే ఆ కాలు మీద ఒక బొబ్బ లాంటిది పుండులా వచ్చి ఆ విధంగా మరి ఆ కాలు అలా మారిపోవడం అనేటువంటిది జరిగింది. ఏదేమైనప్పటికీ, ఎంత శ్రమ అయినప్పటికీ దేవుని పరిచర్యలో మరి ఎంత దూరమైనప్పటికీ దేవుని సేవలో, దేవుని సువార్తలో, ప్రార్థనలు గడుపులో, దేవుని కొరకు నిలబడుట్లో దేవుని సేవకులు ఎంతో కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. అస్తాపురం మండలంలో కూడా వారికి మరి వారు పెద్దపాడు అనేటువంటి అస్తాపురం మండలంలో వెళ్తారు. ఇంకా అస్తాపురం మండలం పాస్టర్స్ ఫెలోషిప్లోను, అలాగే మునగపాక తిమ్మరాజుపేటలో కూడా పరిచయం ఉంది. మునగపాక మండల పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా ఉన్నారు. ఈ సంవత్సరమే మా మునగపాక మండల పాస్టర్స్ ఫెలోషిప్లో జాయింట్ సెక్రటరీగా నియమింపబడ్డారు. ఫెలోషిప్లో నాయకులుగా. హల్లెలూయా. కనుక సేవకుల కుటుంబం కోసం మనం కూడా ప్రార్థన చేద్దాం. సేవకులు ఇంకా బహుబలంగా వాడుకోవాలని ఈ సమయంలో నేరుగా దైవజనులకి సమయాన్ని మనం అప్పగించేద్దాం. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు అలాగే కూర్చోంటారు. మీరు మాత్రం కదలకండి. ఏంటమ్మా, మీరు కదలకండి, ప్లేస్ ఇవ్వకండి. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుని పోతారులేండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. వచ్చిన ఎంతమంది వచ్చినా పర్వాలేదు. ఇది మొదటి రోజు కనుక మనం దేవుని సన్నిధిలో మరి ఈ విధంగా ఎలాగైనా చక్కగా జరిగించుకోవాలి. బుధవారాలు మరలా ఈ సంవత్సరం వరకు మరలా ఇవి అయిపోతే తిరిగి రావు. అందుకోసమని గడిచిన సంవత్సరం కూడా ఎంతో చక్కగా ఘనంగా దేవునికి మహిమకరంగా మనం జరిగించుకున్నాం. ఈ సంవత్సరం కూడా జరగాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు కూడా చేస్తున్నారు. మనందరి ప్రార్థనలను దేవుడు ఘనంగా దేవునికి మహిమకరంగా జరిగిస్తాడని నమ్మి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని సేవకులకి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందించవలసిందిగా. ఈరోజు అసలు ప్రార్థన ఉందన్నారు కానీ మళ్ళా ఈ ప్రార్థన అనంతరం నేను త్వరగా వెళ్ళిపోతానన్నా వాక్యం మీ మధ్యలో పంచుకోనని చెప్పి అన్నారు. రెండు తమ్ముడు అని చెప్పేసి అన్నాను. మరి వారి ప్రార్థన అక్కడ తిమ్మరాజుపేటలో ఉపవాస ప్రార్థనలు ఈ రోజు వారికి కూడా ప్రారంభం అయినా మన మధ్యలోకి వచ్చారు. పిలిచిన వెంటనే తమ్ముడు ప్రభు పెట్టాలని తెలియజేస్తాను. సమయాన్ని దేవుడు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన దేవునికి నేను వందనాలు. అంతేకాదు దైవజనులు అన్నయ్య జోసఫ్ కిసరయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నజరేయుడైన యేసు శక్తి గల నామములో వందనాలు తెలియజేస్తాను. వందనాలండి బ్రదర్, వందనాలండి. బాగున్నారమ్మ అందరూ? చాలా సంతోషం. మరి ఈ శ్రేష్టమైన సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందరికో లేదు ఈ ఆధిక్యత.
దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేరుగా వాక్యంలోనికి వెళ్తున్నాము. నా గురించి అన్ని చెప్పేశారు అయ్యగారికి, నా గురించి నేను చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదు. నిర్గమకాండము పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట చదువుకొని మనం ముందుకి వాక్యపు లోతుల్లోనికి వెళ్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం. యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను పలక మీద రాసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదివేసుకున్నాం కాబట్టి బైబిల్ అంటే మీరు చూడవసరం లేదు. నాకు తెలిసి ఒకసారి బైబిల్ తిట్టి అలా తిప్పాలనిపిస్తుంటుంది. ఎందుకు తిప్పుతామో మనకు తెలియదు, ఆ చెయ్యికి తెలియదు. కనుక ఖచ్చితంగా వాక్యం వినాలనేది నా ఆశ. నేను చాలా చిన్న వయసు నాది. దేవుడు 2 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు.